నమస్తే అండి. ఈరోజు ఇక్కడ నందతండ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలకి 1 to 5th క్లాస్కి పర్మిషన్ లేదు. గౌరవ డిఓ గారి ఆదేశం మేరకు మేము 4 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన తర్వాత క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినా కూడా మరి ఈ యాజమాన్యం క్లోజ్ చేయకపోవడము, దానివల్ల ఈ రోజున మేము వచ్చేసి మరి 1 to 5th క్లాస్ రూమ్ని లాక్ వేయడము, సీజ్ చేయడం జరిగింది. పిల్లల్ని వాళ్ళు వేరే బ్రాంచ్కి కూడా షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు కాబట్టి ఈరోజు మేము వచ్చేసి లాక్ చేయడం జరిగింది. గతంలో కూడా లాస్ట్ ఇయర్ 3 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నెలలో కూడా గౌరవ డిఓ గారు ఈ పాఠశాలకి క్లోజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము స్వయంగా వచ్చి వీరికి ఇవ్వడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా నేను వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీళ్ళు మన మాటను బేఖాతరు చేస్తూ పాఠశాల నడుపుతున్నారు కాబట్టి గౌరవ డిఓ గారికి నోటీస్ తీసుకెళ్ళి మా ఫార్మాలిటీస్ ప్రకారంగా మేము వచ్చి తాళాలు వేయడం జరిగింది. పిల్లల్ని వారు వేరే వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు క్లోజ్ చేసేసాము. ఇది మన గౌరవ డిఓ గారి నోటీస్ తీసుకెళ్తాము. ఈరోజు ఇక్కడ పేరుతో ఒక అడ్మిషన్ కూడా లేదు సార్. వీళ్ళు వేరే బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నారు. ఇక్కడ అడ్మిషన్స్ ఏమి ఉండవు. దీనికి పర్మిషన్ లేనప్పుడు అడ్మిషన్ తీసుకోరు. కానీ వేరే బ్రాంచ్ నుంచి అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నారు. అదే సార్, మనము చర్యలు అంటే నోటీసులు ఇస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ 3 నోటీసులు ఇచ్చాము. క్లోజ్ చేయమని ఆదేశాలు కూడా ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. అయినా వీళ్ళు సేమ్ ప్రాసెస్ నడుపుతున్నారు. నేను జూన్ నెలలో కూడా మన మీడియా మిత్రుల ద్వారా ఈ స్కూల్కి పర్మిషన్ లేదు, ఎవరు దయచేసి ఇక్కడ జాయిన్ చేయొద్దని చెప్పడం జరిగింది. తర్వాత బడిబాట క్యాంపెయిన్లు కానీ ఎక్కడైనా సమావేశాలు కూడా ఈ స్కూల్కి పర్మిషన్ లేదు, మీరు ఇక్కడ జాయిన్ చేయగలని కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఉన్నప్పుడు వ్యాపారం అనేది నేనేం మాట్లాడలేను. కానీ సార్, ఎడ్యుకేషన్ అనేది అందించడం కోసం చేసే ప్రయత్నాలు ఇదంతా. వారు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించని నమ్ముకుంటే పేరెంట్స్ పంపిస్తున్నారు. కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు, లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎంతమంది పిల్లలు ఓకే.